అన్నా దొరికిందా? అబ్బా దొరకలేదా? సరే తి, ఎంతసేపైనా మంచిదే కానీ ఆన్నే ఉండు నువ్వు. ఒసే దొరికిందా అనే? నీ అవ్వ నీకు కూడా దొరకలేదా? సరే తీయు. ఒరేయ్ దొరికిందారా? కుంచాలు దీని బల్లాల దేవ బర్రె లెక్క అయినో కానీ దేనికి వనికిరావురా నువ్వు. ఏంది గోరి కట్టేతంటే కోపంతో ఉన్నది గౌరీ అని పరేషాన్ అవుతున్నారా? పెట్రోల్కి వచ్చిన తిప్పలులా ఇవి. నేనే కాదు చాలా మంది ఇప్పుడు గిట్లనే తిప్పల పడుతున్నారు. నిన్న మొన్ననేమో మందు దుక్నాల కాడ లైన్లు కట్టిన పబ్లిక్ ఇప్పుడు పెట్రోల్ పంపుల ముంగట లైన్లు కడుతున్నారు. అగ్గో గిదేంది? పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి కొత్తేడాదికి దేశ పబ్లిక్ కు గిఫ్ట్ ఇస్తానన్నాడు కదా ప్రధాని మోడీ సారు. మరి గిట్లెందుకు పెట్రోల్ పంపుల లైన్లు కడుతుండ్రు? ఆయన 10 రూపాయలు తగ్గిస్తా అని 20 రూపాయలు పెంచుతున్నాడా ఏంది అని పరేషాన్ అవుతున్నారేమో ముచ్చట తెలివనోళ్ళు. రేట్లేం పెంచలేదు గాని శిక్ష పెంచిండ్రు. అర్థం కాలే కదా, పురాగా చెప్తా ఈనుండ్రి. హిట్ అండ్ రన్ కేసు అయితే శిక్ష 10 ఏళ్లకు పెంచిండ్రు. అంటే బగ్గ రువ్వడి మీద పోయి ఎవలన్నా గుద్ది చంపేస్తే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అన్నట్టు. ఇక అట్లనే 7 లక్షల రూపాయల జర్మానా కూడా కట్టాలన్నట. అగ్గో గీ తీర్పే ఇప్పుడు పెట్రోల్ పంపుల ముంగట పబ్లిక్ అంతా పడిగాపులు కాసేటట్టు చేసింది. గీ దీనికి గదానికి సంబంధం క్యాహే అని క్వశ్చనింగ్ చేస్తారా? గీ హిట్ అండ్ రన్ కేసుల శిక్షను 2 ఏళ్లకెంచి 10 ఏళ్లకు పెంచుడు మంచిగా లేదని ధర్నాలు నిరసనలు చేస్తున్నారు దేశంలో ఉన్న ట్రక్ డ్రైవర్లు. సమ్మె బాట కూడా పట్టిండ్రు. రోజు వాడుకునే వస్తువులకెంచి పెట్రోల్ తీసుకొచ్చే ట్యాంకర్లు కూడా యాడ్నే ఆపే వరకు పంపుల్ల పెట్రోల్ డీజిల్ లేకుండా అయింది. ఇక ఉన్నప్పుడే బోపించుకోవాలనని ఒగలెనక ఒగలు క్యూ కడతనే ఉన్నారు. మా తాన పెట్రోల్ లేదు రయ్యా అని దండం పెడుతున్నారు కొందరు పంపులోళ్ళు. ఈ ధర్నాలు నిరసనలు ఎన్నొద్దులు చేస్తారో గందుకే ముందుగానే ట్యాంక్ ఫుల్ చేపించుకొని ఓ 2-3 బాటిళ్లు నింపుకొని ఇంట్లో పెట్టుకుంటేనే బచాయిత్తం. లేకపోతే అటు బస్సులో పోయే పరిస్థితి కూడా లేదు అని మస్తు ఆగమైతున్నారు పబ్లిక్. ఇక బంకులల్లా నో స్టాక్ బోర్డులు పెట్టే వరకు ఇంకొందరు జనాలు బగ్గనే గరమైతున్నారు. మా మదర్ అడ్మిట్ అయి ఉన్నారు. పెట్రోల్ కి వస్తే పెట్రోల్ లేదు ఇక్కడ. మాకాడ రైతుల పొలాలలో ట్రాక్టర్లు పెట్టొచ్చిన కూలోళ్ళు వచ్చారు. మా పరిస్థితి ఏంది? సగం పొలాలు వేసుకురు అందరు కూర్చున్నట కూలో ఓడగట్టియాల వాళ్ళకు. గుడ్ న్యూస్ అంటే ఏందో అనుకున్నాం గాని మళ్ళా లైన్ల నిలబెట్టిస్తారని కలల కూడా అనుకోలేదు అని అనుకుంటా కారడ్డమాడుతున్నారు. పెట్రోల్ పంపుల కాడ నిల్చుండి కాలు నొప్పి పెడుతున్న పబ్లిక్.